వినాయక చవితి వస్తే ముందుగా మనకి గుర్తొచ్చేది స్వామికి పెట్టే నైవేద్యం అని చెప్పుకోవచ్చు. స్వామిని ఆసీనం చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత పరమ పావనమైన నైవేద్యానికే స్వామివారు కటాక్షిస్తారట భక్తుల్ని. అయితే స్వామికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి, స్వామి ఎలాంటి నైవేద్యం స్వీకరించిన తర్వాత భక్తులకు ఆశీస్సులు అందజేస్తారు అన్న విషయంపై కాకినాడకు సంబంధించిన గణపతి స్వామి అర్చకులు గణేష్ శర్మ పలు విషయాలు వివరించారు. మెడలో స్వామివారికి నైవేద్యం పెట్టే ముందు మెడలో గణపతి స్వామికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ దండ సమర్పించడం సర్వశుభదాయకమంటూ పేర్కొన్నారు. అదే తరుణంలో గణేష్ దర్శనానికి వచ్చే భక్తులకు బెల్లం అటుకులు కలిపి ప్రసాదంగా ఇవ్వడం ద్వారా సకల శుభాలు పొందొచ్చని స్వామి తెలియజేశారు. ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో స్వామివారి చిత్రపటాన్ని లేదా చిన్నపాటి మట్టి విగ్రహాన్ని పెట్టుకుని దీపారాధన చేసి ఈ నైవేద్యం సమర్పించి మనస్ఫూర్తిగా మన న్యాయబద్ధమైన కోరిక గణపతి స్వామికి తెలియజేస్తే ఆ స్వామి తప్పక కోరిక తీరుస్తారంటూ అర్చక స్వాములు అనుగ్రహ భాషణం చేశారు. ఈ వినాయక పూజ ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో చాలా అందంగా దేవుణ్ణి అలంకరించి రకరకాల విగ్రహాలను ప్రతి వీధిలో కూడా అలంకరించి పూజలు చేసుకుని అలాగే ప్రతి ఇంటా కూడా పూజ చేసి ఏ విఘ్నాలు లేకుండా వినాయకుడు కాపాడుతాడని మంచి నమ్మకంతో ప్రజలందరూ చక్కగా పూజలు చేసుకుంటారు. అలాగే వినాయకుడికి నైవేద్యాలు రకరకాల నైవేద్యాలతో ఉండ్రాలు కుడుములు మొదలైన చేసి వినాయకుడికి సమర్పించుకొని ఆ నైవేద్యాన్ని అందరూ కూడా పంచుకొని వినాయకుడు అనుగ్రహం పొందుతారు. రకరకాల పత్రులతో పూజలు చేసుకొని అలాగే పువ్వులు రకరకాల పువ్వులు దండలు అన్నీ అలంకరించి వినాయకుడిని సౌందర్యమానంగా తయారు చేసుకొని వినాయకుడిని అలంకరించుకొని పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలు నిర్వహించడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా సౌభాగ్యంతో ఆనందాలతో సిరి సంపదలు అన్నీ కలుగుతాయని అందరికీ నమ్మకం. వినాయకుడి పూజ లేనిదే ఏ కార్యక్రమం జరగదు.